మనం ఇంట్లో ఏం కూర లేనప్పుడు కొబ్బరితో పులుసు ఎలా తయారు చేయాలి, దానికి కావలసిన పదార్థాలు చూద్దాం. దానికి కావలసిన పదార్థాలు కొబ్బరి, బెల్లం, ఉల్లిపాయలు, చింతపండు, ఉప్పు, పచ్చిశనగపప్పు, కారం, పచ్చిమిర్చి. ముందుగా మనం తీసుకున్న పచ్చిశనగపప్పుని ఉడికించుకోవాలి. పచ్చిశనగపప్పు కంప్లీట్గా ఉడికిందండి. ఇప్పుడు ఇందులో మనం తీసుకున్న కొబ్బరిని, ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చిని యాడ్ చేయాలి. ఈ 3 వేసిన తర్వాత ఒకసారి కదిపి మూత పెట్టి ఉడికించాలి. మనం ముందుగానే చింతపండుని నానబెట్టుకుని దాని నుంచి చింతపండు రసాన్ని తీసి మనం తీసుకున్న కొబ్బరి, పచ్చిశనగపప్పు, ఉల్లిపాయ దాంట్లో యాడ్ చేయాలి. ఇవి కంప్లీట్గా ఆ రసంలో ఉడికిన తరువాత కొద్దిగా బెల్లం, కొంచెం కారం, కొంచెం ఉప్పు వేసి ఒకసారి కదిపి మూత పెట్టాలి. ఇప్పుడు తాలింపు కోసం పొయ్యి మీద బాండీ పెట్టి అందులో కొద్దిగా నూనె వేసి పచ్చిశనగపప్పు, ఆవాలు, సాయిపప్పు అలాగే కొద్దిగా జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, కొద్దిగా ఇంగువ కూడా యాడ్ చేసి తాలింపు పెట్టాలి. తాలింపు కంప్లీట్గా వేగిందండి. ఇప్పుడు ఈ తాలింపుని మనం రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి పులుసులో యాడ్ చేయాలి. తాలింపు కూడా ఇందులో వేసాం కాబట్టి ఇప్పుడే ఉప్పు, కారం సరిచూసి స్టవ్ ఆపేయాలి. ఎంతో టేస్టీ కొబ్బరి పులుసు రెడీ.